Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, నేటి chapter 43, verse 4. నేటి దినము మన ధ్యానము కొరకు వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 4వ వచనం నుంచి తీసుకొనబడింది. I have loved thee, therefore will I give men for thee and people for thy life. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనులను అప్పగించుచున్నాను. This verse starts with the words, you are precious in my sight. ఈ వాక్యం గనుక మీరు గమనిస్తే ఇది ఎలాగ ఆరంభమవుతుందంటే, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. So this is the privilege of the redeemed children of God. అంటే విమోచించబడిన దేవుని ప్రజల యొక్క ధన్యత ఇది. If we read chapter 41 of Isaiah, యెషయా గ్రంథము 40 అధ్యాయము మొదటి వచనం కనుక మనం చదివితే, chapter 41, 41వ అధ్యాయం చదివితే, God is calling Jacob with two names. దేవుడు యాకోబును రెండు పేర్లతో పిలుస్తున్నాడు. Verse 9, 9వ అధ్యాయము verse 9, 9వ వచనము and also verse 14. 14వ వచనము కూడా. One name is ఒక పేరు ఏంటంటే my servant, నా సేవకుడు, and the other name is ఇంకొక పేరు you are a worm. పురుగు వంటి యాకోబు. A worm will not have any honor. చూడండి, ఈ పురుగుకి ఎటువంటి ఘనత ఉండదు. It is a despised creature. అది తృణీకరించబడిన జీవి. So the worm speaks of our natural birth in this world. పురుగు మనము ఈ లోకంలో భౌతికంగా ఎలాగ జన్మించినామో దాన్ని చూపిస్తుంది. We were not having any honor or value because we were born in sin, as it is written in Psalm 51:5. కీర్తన 51:5లో రాయబడినట్టుగా మనము పాపములోనే జన్మించినాము కాబట్టి మనము ఈ భూమి మీద పుట్టినప్పుడు మనకి ఎటువంటి ఘనత లేకుండాండి. So psalmist writes in Psalm 51:5, 51వ కీర్తన 5వ వచనంలో ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, Behold, I was shapen in iniquity, and in sin did my mother conceive me. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. Due to that fact, we were destined to hell. ఈ సత్యమును బట్టే మనము నరకానికే పాత్రులం. But when we are saved, God is calling us with a new name. అయితే ఎప్పుడైతే రక్షింపబడినామో దేవుడు ఒక నూతనమైన పేరుతో పిలుస్తున్నాడు. No more worm, మీరు ఇంకా పురుగు కాదు, my servant. నా దాసుడు. He gave a new name, Israel, to Jacob at Peniel. పెనియల్లో యాకోబుకి ఒక కొత్త పేరు ఇశ్రాయేలు అని పేరు ఇచ్చినాడు. In Genesis 32:28. ఆదికాండము 32:28 So వచనంలో, my servant is an honorable title. నా దాసుడు అనేది ఎంతో ఘనత వహించిన బిరుదు. Oh, it was given to great leaders like Moses. మోషే వంటి గొప్ప నాయకుడికి కూడా అటువంటి బిరుదు ఇవ్వబడింది. In Numbers 12:7. సంఖ్యాకాండము 12:7లో. And if to David, దావీదుకి కూడా in 2 Samuel 3:18. 2 సమూయేలు 2:18లో. And God called his prophets as his servants. దేవుడు తన ప్రవక్తలను కూడా ఆయన దాసులుగా పిలిచినాడు. Jeremiah 7:25. ఇర్మియా 7:25. Even in one occasion, Lord Jesus Christ was also called as the servant in Isaiah 42:1. యెషయా 42:1లో ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుని కూడా దేవుడు నా దాసుడు అని పిలిచినాడు. What an honor is being given to us, the earthen vessels. చూడండి, మనము ఈ భూ సంబంధమైన పాత్రగా ఉన్నప్పటికీ కూడా, మంటి ఘటాలుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎటువంటి ఘనతనిచ్చినాడు. Today we are his precious people. నేటి దినము మనం ఆయన ప్రశస్తమైన బిడ్డలం. Yeah, the world may not give any honor to us when you say that you are a child of God. నేను దేవుని బిడ్డను అని చెప్తే ఈ లోకం ఎటువంటి ఘనత మనకి ఇవ్వకపోవచ్చు. People may call you useless. ప్రజలంతా మనల్ని పనికిరాని వారు అనొచ్చు. They may mock you with nicknames, but we are a peculiar treasure to him. ఎన్నో మా పేర్లు చెప్పి మనని వెక్కిరించవచ్చు. But we are a peculiar treasure to him. అయితే మనము దేవుని కొరకు ప్రత్యేకమైన ప్రశస్తమైన జనాంగంగా ఉన్నాం. One of the four names given to the redeemed children in 1 Peter 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో విమోచించబడిన ప్రజలకు ఇవ్వబడిన పేర్లు ఏంటంటే, And those four names, అక్కడ 4 పేర్లు ఇవ్వబడినాయి. and it is the last one is, fourth one is, you are a peculiar people. అక్కడ చివర్లో చెప్పబడిన
మాట ఏంటి అంటే మీరు దేవుని సొత్తైన. దేవుని సొత్తైన ప్రజలు. Yeah, there is a difference in translation in English and Telugu. ఇంగ్లీష్ లోను దాని తెలుగులో తర్జుమాలో కొద్దిగా మార్పు ఉంది. In English, it is peculiar people. తెలుగులో ప్రత్యేకమైన ప్రజలు అని ఉంది. In English, peculiar people. In Telugu, you are the property of God. ఇంగ్లీష్ లో ఏమో ప్రత్యేకమైన ప్రజలు అని ఉంటే తెలుగులో ఏమో దేవుని సొత్తైన ప్రజలు అని ఉంది. In the original language, మనము ఆదిమ భాషలో చూసుకుంటే in Greek, గ్రీకు భాషలో it got different meaning. అక్కడ ఇంకో అర్థం వచ్చే పదం ఉంది. What is the original word used? ఇక్కడ వాడబడిన ఆ పదం ఏంటి, And what is the meaning of that? ఆ పదం యొక్క అర్థం ఏంటి? There are two meanings are there. దానికి కూడా రెండు అర్థాలు ఉన్నాయి. One is, ఒకటి, you are a rare beauty. నీవు చాలా అరుదైన సౌందర్యము. And secondly, రెండవది, you are a priceless possession. నీవు విలువ కట్టలేని ఐశ్వర్యము. See, we are not only precious to him, మనం ఆయనకి చాలా ప్రశస్తమైన వారమే కాదు, but in today's promise, the Lord is telling, I have loved thee. అయితే ఈ రోజు ఉన్న ఈ వాగ్దానంలో దేవుడు అంటున్నాడు, నా దృష్టికి ప్రియుడవై ఉన్నావు. I have loved you. నేను నిన్ను ప్రేమించుచున్నాను. Therefore, either the nation of Israel in the Old Testament or the church in the New Testament need not fear. అందుకనే పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు దేశము గాని లేకపోతే నూతన నిబంధనలో ఉన్న సంఘము గాని భయపడవలసిన అవసరం లేదు. Because God loves us. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. He started loving us even we ever knew him. మనం ఇంకా ఆయనని ఎరగకున్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించినాడు. In 1 John 4:19 it is written, మొదటి యోహాను 4:19 రాయబడింది, we love him because he loved us first. ఆయన మనల్ని మొదటి ప్రేమించును గనుక మనం ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం. And his love is everlasting. ఆయన ప్రేమ నిత్యము ఉండేది. In Jeremiah 31:3, ఇర్మియా గ్రంథము 31:3లో, we all know it is a famous verse. ఇది చాలా పరిచయమైన వాక్యం అన్నది తెలుసు. I am reading that. అది చదువుతున్నాను నేను. The Lord hath appeared of old unto me, saying, Yea, I have loved thee with an everlasting love, therefore with loving kindness have I drawn thee. ఇర్మియా గ్రంథం 31:3, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నన్ను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. He not only loves us, ఆయన మనల్ని ప్రేమించడమే కాదు, but he himself is love. 1 John 4:8. మొదటి యోహాను 4:8 ప్రకారము ఆయనే ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. This special love is not because of something the nation of Israel did. ఇశ్రాయేలు దేశము ఏదో ప్రత్యేకమైన సంగతి చేసినారు కాబట్టి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు అని No, కాదు. the special love is not because of some quality Israelites possess. ఈ ప్రత్యేకమైన ప్రేమ ఇశ్రాయేలీయుల దగ్గర ఏదో ఒక మంచి గుణముందని కాదు. It is because of his choosing. ఆయన ఎంపిక చేసుకున్నాడు కాబట్టి. Same is true in our lives also. మన జీవితంలో కూడా అదే వాస్తవం. He chose us also. మనల్ని కూడా ఆయన ఎంపిక చేసుకున్నాడు. In John 15:16, యోహాను 15:16లో, you have not chosen me, but I have chosen you and ordained you that you should go and bring forth fruit, that your fruit should remain. John 15:16. యోహాను 15:16లో, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. So today's promise further says, అందుకనే ఈ రోజు వాగ్దానము ఇంకా ముందు చూస్తే చెప్తుంది, I have loved thee, therefore will I give men for thee. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. Literally has fulfilled it as it is written in Isaiah 43:3. ఇక్కడ యెషయా గ్రంథము 43:3లో ఏమి రాయబడిందో దాని యొక్క నెరవేర్పును కూడా చూస్తున్నాం. And he gave Egypt, Ethiopia and Seba to King Cyrus of Persia. ఆయన ఐగుప్తును, కూషును, సేబాను ఆయన ఇక్కడ ఉన్న రాజుకి ఇచ్చినాడు. King Cyrus of Persia, కోరేష్ రాజుకి ఇచ్చినాడు. Why? ఎందుకు? See, Egypt is it is a Gentile nation. చూడండి, ఐగుప్తు అది అన్యుల దేశము. And also even same thing is with the other countries. ఈ వేరే దేశాలు కూడా అటువంటి దేశాలే. Why God has given victory to Cyrus over these countries? కోరేషు రాజుకి ఈ దేశాల మీద దేవుడు విజయం ఎందుకు ఇచ్చినాడు? Because Cyrus released the Israelites to build the temple. ఎందుకంటే
ఇశ్రాయేలీలు వాళ్ళ ఆలయాన్ని కట్టుకోవడానికి ఈ కోరేషు రాజు వారిని విడుదల చేసినాడు. After the Babylonian empire came to an end, we all know Medo-Persian empire have taken charge. బబులోను రాజ్యము అది అంతరించిపోయిన తర్వాత మాదియా పార్సియా రాజ్యం అది వచ్చింది. According to the prophecy of Jeremiah, 70 years of captivity is over. ఇర్మియా చేసిన ప్రవచనం ప్రకారము 70 సంవత్సరాల బానిసత్వం అది అయిపోయింది. Now God has chosen Cyrus, though he is not a believer. ఇప్పుడు దేవుడు ఆయన విశ్వాసి కానప్పటికీ కూడా కోరేషును ఎంపిక చేసుకున్నాడు. And what Cyrus did? ఇప్పుడు ఈ కోరేషు ఏం చేసినాడు? Of course, there is a history behind that. దీని వెనకాల ఒక చరిత్ర ఉందండి. Some of the people have gone to Cyrus. కొంతమంది ఈ కోరేషు దగ్గరికి వెళ్ళినారు. How far it is true, I do not know. ఇది ఎంత వాస్తవమో నాకు తెలియదు. But some of the prophets and some of the people have gone to Cyrus after he became the emperor. ఈ కోరేషు ఆయన అక్కడ చక్రవర్తిగా ఆయన తర్వాత కొంతమంది ప్రజలు కొంతమంది ప్రవక్తలు ఆయన దగ్గరికి వెళ్ళినారు. And they said to him, ఆయనతో అన్నారు, oh emperor, do you know one thing? ఓ చక్రవర్తి, మీకు ఒక సంగతి తెలుసా? 150 years before your birth, నువ్వు పుట్టక మునుపు 150 సంవత్సరాల క్రితం the God of the Jews, he has revealed your name also to the prophet Isaiah. ఈ యూదుల యొక్క దేవుడు నీ పేరును కూడా యెషయా ప్రవక్తకు బయలుపరిచినాడు. That's what we read in Isaiah 44 and 45 chapters. అదే యెషయా గ్రంథము 44-45 అధ్యాయాల్లో చూస్తున్నాం. Yeah, my servant or my shepherd Cyrus, it is written. అక్కడ నా కోరేషు నా మంద కాపరి అని రాయబడింది. So God has chosen you even before your birth, 150-200 years before. అంటే ఇంకా పుట్టక ముందే 150-200 సంవత్సరాల క్రితమే నీ గురించి దేవుడు బయలుపరిచినాడు. So some of the prophets, they told Cyrus about this foretelling of his birth. అందుకనే ఆయన పుట్టక ముందే ఆయన గురించి ఏదైతే చెప్పబడిందో దాని గురించి కొంతమంది ప్రవక్తలు ఈ చక్రవర్తి కోరేషు చెప్పినారు. Cyrus is a wicked fellow. కోరేషు ఆయన దుష్టుడు. And he is always a violent man. ఆయన ఎప్పుడూ కూడా ఎంతో కోపంగా ఉండే వ్యక్తి. And when he heard these things, ఎప్పుడైతే ఈ విషయాలు విన్నాడో he developed some affinity, love towards the God of the Jews. అప్పుడు యూదుల దేవుడు అంటే ఆయన ఒక ప్రేమను ఆయన పెంచుకున్నాడు. And what has happened to his temple? ఆలయానికి ఏమైంది? And then they told that it is in ruins because of Nebuchadnezzar. అప్పుడు అన్నారు నెబుకద్నెజర్ గురించి అదంతా కూడా శిథిలావస్థలో ఉందని చెప్పినారు. And because of this affinity, because of this love, immediately Cyrus said, no, you go and repair that temple. యూదుల దేవుడు అంటే ఆయనకు కూడా కొంచెం ప్రేమ కలిగింది కాబట్టి ఆయన వీళ్ళందరికీ చెప్పి మీరు వెళ్ళి ఆలయాన్ని నిర్మించండి అని చెప్పినాడు. So God was happy with that. దేవుడు దాని గురించి సంతోషించినాడు. And now what he is doing? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? He is releasing Israelites to go and to build the temple. ఈ కోరేషు చక్రవర్తి ఇశ్రాయేలీల ప్రజలను ఆలయాన్ని నిర్మించుకోవడానికి పంపిస్తూ ఉన్నాడు. Now what is the result? దాని ప్రతిఫలం ఏంటి? Many of the slaves he is losing. అతని దగ్గర ఉన్న అనేక మంది బానిసలను ఆయన పోగొట్టుకుంటున్నాడు. So now who will be the slaves to do the other works? Menial works. మిగతా పనులు ఆయన రాజ్యంలో చేయడానికి అక్కడ బానిసలు ఇంకెవరున్నారు? So then what God said? అప్పుడు దేవుడు ఏమన్నాడు? Yes, you release my children. నువ్వు నా బిడ్డలను విడుదల చెయ్యి. And I will give victory over Egypt or Ethiopia or Seba. అప్పుడు నేను ఐగుప్తు మీదను కూషు మీదను సేబా మీదను నీకు విజయాన్ని ఇస్తానని చెప్పిన. Every country is under the control of God. ప్రతి దేశము కూడా దేవుని యొక్క అధికారం కిందే ఉంది. He is not only the God of Israel, he is the God of the whole world. ఆయన కేవలం ఇశ్రాయేలు దేవుడే కాదండి, ఆయన సర్వ ప్రపంచం మీద దేవుడు. That's what God is telling to Israelites. అదే ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్తూ ఉన్నాడు. Do you know how much I loved you? నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో మీకు తెలుసా? I have given men to Cyrus in your place. మీ స్థానములో కోరేషు రాజుకి నేను ప్రజలను ఇచ్చినాను. Now you can use the Egyptians or the Sabeans or even the Ethiopians as slaves. ఈ ఐగుప్తీయులను గాని లేకపోతే ఈ కూషు దేశస్తులను గాని సేబా దేశస్తులను గాని వాళ్ళని ఆయన బానిసలుగా వాడుకోవచ్చు. So not only the Lord delivered the Jews from the Babylonians when Cyrus defeated them. ఈ కోరేషు చక్రవర్తి బబులోను దేశము వాళ్ళని ఓడించినప్పుడు అక్కడున్న ఇశ్రాయేలుని విడుదల చేయడమే కాదు, but he also delivered them from the Persian king Cyrus. దేవుడు ఈ పర్షియా రాజైన
కోరేషు నుంచి కూడా ఆయనను విడిపించినారు. And the Lord permitted them to go to Jerusalem to build the temple. అక్కడ ఆలయాన్ని నిర్మించడానికి వారు యెరూషలేము వెళ్ళినట్టుగా అనుమతించినాడు. So because he freed the Jews, ఆ యూదులను ఆయన విడుదల చేసినాడు కాబట్టి God gave Egypt, Ethiopia and Seba to Cyrus as a substitute. ఈ ఐగుప్తును, కూషును, సేబాను వీరికి బదులుగా, వీరికి ప్రతిగా దేవుడు కోరేషు రాజుకి ఇచ్చినాడు. We all know where is Egypt. ఇప్పుడు ఐగుప్తు ఎక్కడుందో మనందరికీ తెలుసు. We know Ethiopia in those days, it means the present Ethiopia, Sudan, South Sudan and Eritrea. కూషు అంటే ఐథియోపియా లేకపోతే సుదాన్, ఈ దేశాలు ప్రస్తుత దినాల్లో ఈ సుదాను, సౌత్ సుడాన్ ఇవన్నీ దేశాలు. So then Seba also it is a part of Saudi Arabia. ఈ సేబా అన్న ప్రాంతం కూడా సౌదీ అరేబియాలో ఉన్న ఒక ప్రాంతం. So we can read about Seba in many places in the Old Testament. అందుకనే పాత నిబంధనలో సేబా గురించి మనం చాలా చోట్ల చూస్తాం. So this was God's ransom payment to the Persian king Cyrus. He has substituted. అందుకనే దేవుడు ఈ పర్షియా రాజైన కోరేషుకు ప్రతిగా, ఆయన తన ప్రజలకు ప్రతిగా ఇచ్చిన మనుషులు వీళ్ళంతా. But in the New Testament it is totally different. నూతన నిబంధనలో ఇది పూర్తిగా వేరుగా ఉంటది. To free us from the clutches of Satan, God gave his own son Jesus himself as ransom. సాతాను యొక్క బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు తన సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభువాన్నే ప్రతిగా ఇచ్చినాడు. What a unique love. ఎంత అసమానమైన ప్రేమ అండి. You and I in the New Testament age, we are enjoying more love of God. మీరు నేను కూడా ఈ నూతన నిబంధన కాలంలో దేవుని యొక్క అత్యధికమైన ప్రేమను అనుభవిస్తూ ఉన్నాం. For the Old Testament Israelites, as a substitute, God has given the Egyptians, Ethiopians and Sabeans. పాత నిబంధనలోని ఇశ్రాయేలుకు ప్రతిగా దేవుడు అక్కడ ఉన్న ఐగుప్తీయులను, కూషు దేశస్తులను, సేబా దేశస్తులను ఇచ్చినాడు For their deliverance. వారి విడుదల కొరకు. But in the New Testament, అయితే నూతన నిబంధనలో for our deliverance, he has given his own son, Lord Jesus. మన విడుదల, మన విమోచన కొరకు తన స్వంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునే ఇచ్చినాడు. Oh, it means a lot for us who are living in the New Testament age. నూతన నిబంధన కాలంలో జీవిస్తున్న మనకు ఇది ఎంతో ప్రశస్తమైనది. The question today is, అయితే నేటి ప్రశ్న ఏంటంటే, have you tasted this love and are you enjoying it? ఈ ప్రేమను మీరు రుచి చూచి దానిలో అనుభవించి ఆనందిస్తున్నారా? If you receive him as your personal savior by confessing your sins to him, మీ పాపములను ఆయన దగ్గర ఒప్పుకొని ఆయనను మీ వ్యక్తిగతమైన స్వంత రక్షకునిగా అంగీకరిస్తే then you can enjoy this love freely. అప్పుడు ఆ ప్రేమను మీరు ఉచితంగా అనుభవించవచ్చు. If you have already received him, ఆయనను ఇప్పటికే మీరు అంగీకరించి ఉంటే from today's promise you can understand how much he is loving you, the New Testament believer. ఈ రోజు ఇవ్వబడిన వాగ్దానం నుంచి నూతన నిబంధన విశ్వాసిని ఈ దేవుడు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో మీరు అర్థం He చేసుకోగలరు. will not withhold anything from you. మీ దగ్గర నుంచి మీకు ఇవ్వకుండా ఆయన ఏది ఆపడు. What a God, what a love, what a salvation. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప రక్షణ. Oh dear brothers and sisters. ఓ ప్రియ సహోదర సహోదరులారా, Therefore throughout this day let us thank and think of his love. అందుకనే ఈ రోజంతటిలో కూడా మనం ఆయన ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉందాం, కృతజ్ఞతతో ఉందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున తండ్రి, the love which you have shown towards us not only everlasting love, but it is beyond our understanding. ప్రభా మీరు మా పట్ల కనపరిచిన ప్రేమ అది శాశ్వతమైన ప్రేమయే కాదు, కానీ మా గ్రహింపునకు మించిపోయిన ప్రేమ. As a matter of fact, the Old Testament Israelites are your chosen people. వాస్తవంగా చూస్తే పాత నిబంధనలోని ఇశ్రాయేలు ప్రజలు మీరు ఎంపిక చేసుకున్న మీ స్వంత ప్రజలు. To redeem them from this captivity. వారి బానిసత్వం నుంచి వారిని విడుదల చేయడానికి O Lord, thou hast given Egyptians, Ethiopians, Sabeans to Cyrus of Persia. ఓ ప్రభా మీరు పర్షియా దేశపు రాజు కోరేష్కి మీరు ఐగుప్తీయులను ఇచ్చినారు, కూషు దేశస్తులు ఇచ్చినారు, సేబా దేశస్తులను ఇచ్చినారు. Like that, Israelites got freedom.
ఆ రీతిగా ఇశ్రాయేలీలు విడుదల పొందినారు. But in the New Testament, it is not like that. అయితే నూతన నిబంధనలో అలా కాదు. To redeem us, O Lord, from the clutches of Satan. మమ్మలను సాతాను యొక్క బంధకాల నుంచి To విడిపించడానికి, redeem us from our sin and the effects of sin. మా పాపము నుండి, పాపం యొక్క పర్యవసానం నుంచి మమ్మల్ని విడుదల చేయడానికి Thou hast given thy only Son, Lord Jesus. మీరు మీ ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఇచ్చినారు. When we think of this love, it is beyond our understanding. ఈ ప్రేమ గురించి ఆలోచిస్తే ఇది మా గ్రహింపుకు మించిపోయింది. The only thing we can do is we can experience it and we can express it to other people, and also we have to thank you for that. చేయగలిగింది మేము ఒకటే ప్రభువా, ఆ ప్రేమను మేము అనుభవించి, ఆ ప్రేమ గురించి ఇతరులకి చెప్పి, ప్రభువా దాని గురించి మీకు వందనాలు చెల్లించగలం. Oh Lord, help us to be thankful people. ఓ ప్రభువా, మేము కృతజ్ఞత చెల్లించే వారిగా చేయండి. Open the eyes of understanding to see how much you loved us. మా మనోనేత్రములను మీరే వెలిగించి, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించినారో అది అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. Help us to, oh Lord, enable us to reel our thoughts around this thought, oh Lord, throughout this day. ఈ దినమంతట్లో కూడా మీ ప్రేమ గురించిన ఈ ఆలోచన మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.